కేవలం 749 రూపాయలు మాత్రమే గజము. 4,25,000 రూపాయలు కానీ మీరు పే చేశారంటే 550 గజాలు స్థలం ఇస్తూ మీకు 12 సంవత్సరాలకు గాను 50 లక్షల రూపాయలు మేము ఇస్తాం. ఏదైనా విషయాలుంటే తప్పకుండా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచుకున్నాను. వెల్కమ్ టు SS9 భక్తి ఛానల్. ప్రేక్షకులకు మరియు భక్తులందరికీ కూడా నమస్కారం అండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. తొలి ఏకాదశి ఈరోజు సాక్షాత్ విష్ణు భగవానుడు ఈరోజు యోగనిద్రలోకి పాతాళ లోకంలోకి వెళ్ళి బలి చక్రవర్తికి మాట ఇచ్చిన ప్రకారంగా బలి చక్రవర్తి దగ్గర శయనంగా ఈరోజు నుంచి కార్తీక మాసం మళ్ళీ కార్తీక మాసము ఏకాదశి రోజున స్వామివారు మళ్ళీ వస్తారన్నమాట. కావున ఈరోజు చాలా విశేషమైన రోజు. స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఉండి స్వామివారిని జాగారం చేసి రేపు అనగా ద్వాదశి రోజున మళ్ళీ గుడికెళ్ళి స్వామివారికి ఉపవాసము దీక్ష విరమించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ దేవాలయం వచ్చి రాఘవేంద్ర నగర్ కాలనీ పిర్జాదగూడలో ఉంది. చాలా అద్భుతమైన దేవాలయము, మహిమగల దేవాలయము. మనకు బోడుప్పల్ వెళ్తూ ఉంటే కమాన్ దగ్గర బిగ్ బజార్, ఓల్డ్ బిగ్ బజార్ ఆపోజిట్లో ఉంటుంది ఈ టెంపుల్. అలాగే ఈ టెంపుల్లో నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. చాలా అద్భుతంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కార్యక్రమాలు కానీ కొత్త కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. టెంపుల్ డెవలప్మెంట్ కోసము చాలా అహర్నిశలుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే నా SS9 భక్తి ఛానల్ను మీరు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీరు చాలామందికి ఈ దేవాలయాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. దాని ద్వారా మీకు కూడా ఆ పుణ్యము తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలన్నింటిని కూడా షేర్ చేయండి. ఎందుకంటే SS9 భక్తి ఛానల్లో దాదాపు 100కు పైగా పురాతనమైన దేవాలయాలు, చరిత్ర గల దేవాలయాలు, మహిమగల దేవాలయాలు ఉన్నాయి. కావున మీరందరూ కూడా మన SS9 భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఆయన జై శ్రీమన్నారాయణ. ఈరోజు తొలి ఏకాదశి, తెలుగువారి మొదటి పండగ. ఈరోజు నుండే పండుగ స్టార్ట్ అవుతాయి. ఈరోజు చాలా విశిష్టం. ఎందుకంటే ఈ టెంపుల్లో, పర్టికులర్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇది చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. ఈరోజు మన తొలి ఏకాదశి సందర్భంగా మన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రాఘవేంద్ర కాలనీలో గల గుళ్ళో ఈరోజు ఉదయం నుంచే విశేష పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అలాగే మన తెలుగు ప్రజలందరూ కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి సందర్భంగా సుఖ సంతోషంతో ఉండాలి అని చెప్పేసి వర్షాలు కురిసి ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే వచ్చే భక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా మా కమిటీ వాళ్ళందరూ అన్ని దగ్గరుండి ఇలాంటి సమస్య లేకుండా వాళ్ళకి ఏదున్నా కానీ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చూసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమో నారాయణ, నమో వెంకటేశ్వర, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. ఈరోజు తొలి ఏకాదశి. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉంటాడు. చతుర్మాస్య వ్రతం చేసేవారు 4 నెలలు. ఈ రోజు నుంచి చతుర్మాస్య వ్రతం మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ 4 నెలలు ఏకాదశి చేయాలని, చేయలేని వాళ్ళు కనీసం ఒక 4 ఏకాదశి రోజు ఒక్కో రోజైనా ఈరోజు ఉపవాసం ఉండి దేవునికి నిష్ఠతో పూజలు చేసినట్లయితే నారాయణ కృపకు అవుతారని మన నమ్మకం. మా గుడిలో ప్రతి ఏకాదశులు చాలా వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి విశేషమైన పూజలు చాలా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో నమ్మకంతో రావడానికి ఎక్కువగా కృషి చేయాలని మా యొక్క ఆకాంక్ష. జై శ్రీమన్నారాయణ. కమిటీ వాళ్ళం కూడా అందరం శ్రద్ధాశక్తులతో పని చేయడానికి అందరం అవి రెడీగా ఉన్నాము. జై శ్రీమన్నారాయణ. మేము